నేనేం చేశాను? ఇంకేం చేయాలి? ఏం చేయాలి? పెళ్లికి వెళ్లే ముందు ఎన్ని చెప్పాను, ఒకటేనా విన్నావా? అట్లీస్ట్ మా నాన్న ముందునే డీసెంట్ గా ఉంటే చాలనుకున్నా. మొత్తతో నీ మొత్తుకున్నా వినకుండా ఆయనే కుదేస్తావా ఇడియట్? నువ్వు చేసింది చాలుతున్నట్టు మీ నాన్న ఒక్కడు సత్తనా. నన్ను తిడుతున్నావు కదా, మళ్ళీ మా నాన్న ఎందుకు తిడతావు? తిట్టాలో లేక గుళ్ళోకి తాగొచ్చి నాన్న రవస్ చేశాడు. ఏ నువ్వు మాత్రం తాగేసి మీ నాన్నని బూతులు తిట్టవా? హే, పెద్ద గొప్ప వాళ్ళ మాట్లాడుతున్నావు. ఇంకోసారి అలా మాట్లాడుకు సిద్ధు. సిద్ధు, సారీ సిద్ధు. సిద్ధు 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 ప్లీజ్ సిద్ధు, సారీ సిద్ధు. నేనే. సారీ సిద్ధు. నీకు అసలు బుద్ధుందా? ఇప్పుడు దాకా చేసిన చాలుతున్నట్టు నా తాగడం గురించి కూడా వాగేలా. సారీ చెప్పాను కదా, వదిలే సిద్ధు. ఇంతకు ముందు ఇంట్లో సిద్ధు అంటే ఎలాంటి వాడో తెలుసా? ఈ రోజుతో మొత్తం పోయింది. ఇప్పుడు వాళ్ళకి సిద్ధు అంటే ఒక ఎదవ, ఒక తాగుబోతు. ఆ మాత్రానికే చెడ్డవాడివి ఎలా అయిపోతావు? ఇవన్నీ ఎప్పటికైనా తెలిసేవే కదా. నువ్వు మాట్లాడకు. ఇదంతా తెలిసాక నన్ను సరిగా పెంచలేదని మా వాళ్ళు ఎంత బాధపడతారో నీకేం తెలుసు? ఇప్పుడు నా మాటకు విలువిస్తారా? మన పెళ్లికి ఒప్పుకుంటారా? అసలు మా నాన్న ఏం ఆలోచిస్తున్నారు? ఆలోచించడానికే భయంగా ఉంది. నా గురించి ఆలోచించవా సిద్ధు? నిన్ను ప్రేమిస్తున్నాను కదా, ఇంకేం కావాలి? ఆలోచించాలంటే ఆలోచించాలి. పెద్ద పనులన్నీ చేసేసి నేను ఆలోచించాలా? ఏంటి నేను ఆలోచించాలా? ఏంటి? హాసిని, ఇంటికి రారా. ఎంతసేపు ఆలోచిస్తారా? ఇంటికి బయలుదేరు. ఇంటికి వెళ్ళాలంటేనే భయంగా ఉందిరా. ఈ రోజుతో నాన్న ఇచ్చిన 7 days అయిపోయాయి. రే, ఆశ్రయం లేకుండా ఉండగలవా? మరి ఇంకేంట్రా, బయలుదేరు. రేపు మీ నాన్న ఏం చెప్తాడన్నది ఇంపార్టెంట్ కాదురా, నువ్వేం చేస్తావు అన్నది ఇంపార్టెంట్. అవసరం అయితే ఎదిరించు. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ సిగ్నేచర్. హలో సార్. ఎందుకు నవ్వుతున్నావు? సార్ అప్పుడు సిద్ధు సార్ కూడా ఆఫీస్కి వచ్చినప్పుడు ఇలాగే. సారీ సార్. హలో సార్ మీ వియంకుడు గారు లైన్ లో ఉన్నారు, కనెక్ట్ చేయమంటారా? బిజీ ఉన్న తర్వాత మాట్లాడతాను, చెప్పమ్మా. ఓకే సార్. నానా, ఆ బిల్డింగ్ వర్క్ అంతా ఫినిష్ అయింది. పెయింట్స్ విషయం ఒకటే డిసైడ్ చేయాలి. ఇదేమో మనం ఎప్పుడు వాడేది, బాగానే ఉంటుంది. ఇదేమో మార్కెట్లో కొత్తగా వచ్చింది, క్లిక్ అయితే చాలా బాగుంటుంది. ఏది వేయాలో మీరు డిసైడ్ చేస్తే. రేపు డిసైడ్ చేద్దాం రా. రేపటి గురించి ఆలోచిస్తున్నారా? నాకు అలవాటైనట్టు వాడికి ఇంకా అలవాటు కాలేదు నాన్న. అయినా మీరు ఏది చేసినా మా మంచిగా చేస్తారు కదా. గౌతమ్, నాన్న, వేసుకోవద్దు. పాతదే ఓకే చెయ్యి. బాబు గారు, నాన్నగారు పిలుస్తున్నారండి.
సిద్ధు, ఒక తండ్రిగా ఈ ఇంట్లో నేనేంటో అందరికీ తెలుసు. ఈ అరవింద్ అంటే నేను ఒక్కడినే కాదురా, మీరందరూ కలిస్తేనే ఈ అరవింద్. సిద్ధు అంటే కూడా నేను ఒక్కడనే కాదు కదా నాన్న. తెలుసు, అర్థం చేసుకున్నాను. తండ్రిగా మీ విషయంలో నేను ఎప్పుడు తప్పు చేయలేదు, చెయ్యను కూడా. అందుకే ఒక డిసిజన్కి వచ్చాను. నేను కూడా ఒక డెసిషన్ తీసుకున్నాను చెప్పని నాన్న. నేను చెప్పేది కూడా వినండి నేను మాట్లాడుతున్నాను కదా. నాన్న ప్లీజ్. Will you let me say what I want to say? నేను మాట్లాడొచ్చా అంకుల్? హాస్ని ఒక నిమిషం ఉండు నాన్న. నేను వీడు నాకు వద్దు అంకుల్. నేను వెళ్ళిపోతున్నా. నాకు మాట్లాడడం రాదు అంకుల్. ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశాను. ఇది కరెక్టో కాదో కూడా నాకు తెలియదు. కానీ సిద్ధుకి మాత్రం నేను కరెక్ట్ కాదని అనిపిస్తుంది. మీరు నన్ను ఇంటికి తీసుకురమ్మన్నప్పుడు 7 రోజుల్లో ఒక మనిషి గురించి ఎలా తెలిసిపోతుందా అనుకున్నాను. కానీ తెలుసుకోవచ్చని ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. మీరు నా గురించి ఏం తెలుసుకున్నారో నాకు తెలియదు అంకుల్. కానీ సిద్ధు గురించి నేను చాలా తెలుసుకున్నాను. ఒకప్పుడు వీలైతే 4 మాటలు అన్నాడు. ఇప్పుడు అస్సలు మాట్లాడొద్దంటున్నాడు. ఒకప్పుడు సరదాగా మాట్లాడడానికి ఫోన్ చేసేవాడు. ఇప్పుడు తిట్టడానికి ఫోన్ చేస్తున్నాడు. ఒకప్పుడు నాలో ఏం నచ్చిందన్నాడో ఇప్పుడు అదే నచ్చట్లేదంటున్నాడు. అయినా సిద్ధు నన్ను తిట్టాడని వెళ్ళట్లేదు అంకుల్. ఇంతకు ముందు కూడా సిద్ధు నన్ను తిట్టేవాడు. అందులో ప్రేమ కనిపించేది. ఇప్పుడు అది లేదు. ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవ్వలేదు. కానీ ఇక్కడ నా చుట్టూ ఇంతమంది ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను. నాకు ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా నటించడం రాదు అంకుల్. ఇక్కడుంటే లైఫ్ లాంగ్ నటించాల్సి వస్తుందేమోనని భయంతో వెళ్ళిపోతున్నాను. గెస్ట్ లాగా వచ్చాను, గెస్ట్ లాగే వెళ్ళిపోతున్నాను. మీలో ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే క్షమించండి. బాయ్ ఆంటీ. ఆటో తీసుకొచ్చానమ్మా. హలో. హలో బావగారు, నేను అమ్మయ్య 3 రోజుల నుంచి ట్రై చేస్తుంటే ఇప్పటికి దొరికారు. సారీనండి, వర్క్ టెన్షన్ లో ఉండి నేను మర్చిపోయాను. నాకు ఇక టెన్షన్ పెరిగిపోతుందండి. ఎంతైనా ఆడపిల్ల తండ్రిని కదా. పెళ్లి టైం దగ్గర పడుతోంది. ఏం చేయాలో ఎలా చేయాలో మాట్లాడుకోలేదు. ఒక్కసారి మాట్లాడుకుంటే బాగుంటుంది. అది నేను వచ్చేస్తానండి. 2 రోజులు నేనే వచ్చి కలుస్తానండి. ఐఎమ్ సారీ. ఓకే బావగారు, ఉంటాను మరి. సరేనండి. రే సిద్ధు, ఎందుకు డల్గా ఉన్నావు? చూసావుగా, ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు. ఏం చెప్పమంటావు? ఛ, అసలు వీళ్ళు మొహం అలా పెట్టుకురా, నాకు నచ్చదు. ఏమే, నువ్వైనా చెప్పు వాడికి. చెప్పువే. నువ్వు కూడా ఏంటే జరగకూడదు ఏదో జరిగిపోయినట్టు. అరే, ఏమైంది? అందరికి డల్గా ఉన్నారు. ఆ అమ్మాయి తనంతట తానే వెళ్ళిపోతే నన్నేం చేయమంటారు? నేను చేయాల్సింది చేశాను. ఈ టైంలో ఏ తండ్రైనా ఒక అమ్మాయి 7 రోజులు ఇంట్లో వచ్చి ఉంటుందంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకున్నాను. ఎవరి కోసం? వీడి కోసం. ఇప్పుడు తనే వెళ్ళిపోయింది. ఏం చేయమంటారు? వెళ్ళడం మంచిదే అయిందిలే. 7 రోజులు ఉండలేకపోయింది ఇంట్లో. ఇక లైఫ్ లాంగ్ ఉంటుందా? సిద్ధు, ఇప్పటికైనా అర్థం చేసుకో. నీకేం కావాలో నీకు తెలీదు. మీకు తెలుసా? ఏంటి? వాడికి ఏం కావాలో నిజంగా మీకు తెలుసా? తెలియకుండా నేను నడిపించానా? అవును. ఏంటి? తిట్టేస్తాను మిమ్మల్ని. ఆ అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు వీడి గురించి మీకేం తెలుసు?
ఇంట్లో ఉన్నట్టే పిల్లలు బయట కూడా ఉంటారనుకుంటున్నారా? ఉండరు. వీడు గుమ్మం దాటితే ఎలా ఉంటాడో మీకు తెలుసా? రాత్రిపూట గోడలు దూకుతాడు, అబద్ధాలు ఆడతాడు, బయట నలుగురిని కొడతాడు, తాగుతాడు. తాగేసి ఏం చేస్తాడో తెలుసా? అమ్మా తాగేసి తాగుతాడని చెప్తున్నాను కదా, చాలదా? వదిలే అమ్మా ప్లీజ్. నేను నీ ఫ్యూచర్ గురించి మాట్లాడలేదు, నా కొడుకు ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాను. తప్పు చేసింది మీరు. నేనా? వాడంటారేమిటి? అమ్మా, please. చేసి అనగా నేను తప్పు నాన్న. చేశాను. ఆయన ఎందుకు బతిమలాడు? అమ్మా ప్లీజ్ అమ్మా, నేనే తప్పు చేశాను. రేపటి నుంచి ఆఫీస్కి వస్తాను, ఆ పెళ్లి చేసుకుంటాను. రే- రే సిద్ధు ఆగరా. ఏంట్రా ఇది? హ? నేను తప్పు చేశానని తనంటోంది, నువ్వు తప్పు చేశానని చెప్పి నువ్వు వెళ్ళిపోతున్నావు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏం కావాలో ఏమి ఇవ్వాలని ఆలోచిస్తుంటాను తప్ప, ఒక తండ్రిగా నా పిల్లలకి గొప్ప లైఫ్ ఇవ్వాలని ప్రతి క్షణం తపన పెడుతుంటానే, అది తప్ప? చిన్నప్పటి నుంచి మీరు నాకు చేసింది చాలు, నేను కోల్పోయింది చాలు, ఇంకా వద్దు ప్లీజ్. ఏం కోల్పోయావురా? ఇంకా అర్థం కాలేదా మీకు? మీరెప్పుడు మీ కొడుకుని గొప్పవాడిని చేయాలి, గొప్ప లైఫ్ ఇవ్వాలని ఆలోచిస్తారు, కానీ నాకేం కావాలో నేను ఎలా ఉండాలనుకుంటున్నానో మీరు తెలుసుకోరు. రే, నీ గురించి నేనేం ఆలోచించినా 1000 సార్లు ఆలోచిస్తాను. అవును, 1000 సార్లు ఇది వాడికి బాగుంటుందని ఆలోచిస్తారే తప్ప ఒక్కసారి నాకు నచ్చుతుందని ఆలోచించారా? అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వడంలో సాటిస్ఫాక్షన్ మీకు తెలుసు, కోరుకునేది దొరకపోతే ఉండే బాధ మీకు తెలియదు. నాకు తెలుసు. అసలు నాతో మాట్లాడితే కదా తెలిసేది నాకు ఏది ఇష్టమో ఏది కాదో అని. ఏదైనా ప్రాబ్లం ఉంటే నా ఫ్రెండ్స్ ని పిలిచి మాట్లాడతారు.